బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము. అష్టమ స్కంధము. ఘట్టములు 12. కరి మకరుల యుద్ధము 13. గజేంద్రుని దీనాలాపములు 14. విష్ణువు ఆగమనము 15. గజేంద్ర రక్షణము. భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదలుచు దివికి భంగంబులగయ భువన భయంకర ఫూత్కారరవమున ఘోరనక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమా వర్తమడరా కలోలజాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడిపరాజు నొడిసి పట్టే. అష్టమ స్కంధము. కరి మకరుల యుద్ధము. ఒక మొసలిరాజు ఆ మడుగులో ఒక మూల దాక్కుని గజరాజుని చూశాడు. భుగభుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఫూత్కారం చేశాడు. వడికి లేచిన గాలికి ఘమఘమ అని సుడి గుండాలు లేచేలా తోక జాడించాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుడిని పట్టుకొన్నట్లుగా ఆ మొసలిరాజు ఆ గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. వడిదప్పించి కరీంద్రుడు నిడుదగరం బెతివ్రేయ నీరాటంబున్ పొడనడగినట్లు జలములబడి కడువడి బట్టే పూర్వపద యుగళంబున్. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకి మొసలి బలం పోయినట్లు నీళ్లలో పడిపోయింది. అతి వేగంగా అది గజరాజు ముందరి కాళ్లు పట్టుకొంది. పదముల పట్టినన్ తలకు బాటొక ఇంతకు లేక పదముల బట్టినన్ తలకు బాటొక ఇంతయు లేక శూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం చదరగజిమ్మే అమ్మకరి చిప్పలు పాదులు తపనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరే కోరలన్. మొసలి తన కాళ్లు పట్టుకోగా గజరాజు ఏమాత్రం తడబాటు చెందలేదు. ధైర్యంగా తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి దేహం మీది చిప్పలు కదిలిపోయేలా పొడిచాడు. మొసలి పట్టు తప్పింది. వెంటనే మొసలి ఏనుగు కాళ్లు వదలి తోకని గోరులతో చీరింది. కరిదిగుచు మకరి సరసికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటులదరిపడన్. మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఇచ్చింది.
రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోకాల సూరులు ఆశ్చర్యపోయారు. ఇట్లు కరిమకరంబులు రెండును ఒండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును దాకి పిరుతివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుచూ వెలికి లోనికిందిగుచుచు కొలంకు కలంకం బంద కడువడి నిట్టట్టుబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్ళను చప్పుళ్లతో ఉరుగులు గట్టుచు జలంబులుప్పరం బెగయం చప్పరించుచు తప్పక వదన గహ్వరంబుల నప్పలించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల ఇంతింతలు తునియలై నెప్పళంబునంబునుక చిప్పలు కుదుళ్ళు దప్పి రక్తంబులు క్రమ్ముదేర హుమ్మని ఒక్కుమ్మడించిముచు ఇతరేతర సమాకర్షణంబులం కదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులందిరుగుచు మకర కమఠ కర్కట గండకమండు కాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒండొంటిందాకు రభసంబున నిక్కలువడ సృక్కందొక్కుచూ మెండు చెడి బెండువడి నాచుగుల్ల చిప్పదండంబులం పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచూ నోలమాస కొనక గెలుపు తలంపులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులంబోలే క్రమక్రమ విజృంభణమాణంబులై క్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. వాటి పోరు అన్ని లోకాలకి భయంకరంగా సాగింది. అవి రెండు కూడా రెండవ దానిని ఓడించాలనే పట్టుదలతో మడుగునంతా కలచివేశాయి. సింహంతో సింహం కొండతో కొండ వెనుదీయకుండా ఢీకొని పోరాడుతున్నట్లు అవి రెండు తీవ్రంగా పోరాడాయి. బయటికి లోపలికి లాగుతూ అటునిటు పడుతున్న తొట్రుపడలేదు. ఆ నీళ్లలో బుడబుడ బుగలు బుగలు మనే శబ్దాలు చెలరేగాయి. లేచిన నురగలు ఆకాశాన్ని తాకాయి. మొసలి ఏనుగులు రెండు ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు బద్దలయ్యేలా చిప్పల అమరికలు తప్పేలా నెత్తుర్లు కారేలా హుమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకొన్నాయి. పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులందిరుగుచు మకర కమఠ కర్కట గండకమండు కాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒండొంటిందాకు రభసంబున నిక్కలువడ సృక్కందొక్కుచూ మెండు చెడి బెండువడి నాచుగుల్ల చిప్పదండంబులం పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచూ నోలమాస కొనక గెలుపు తలంపులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులంబోలే క్రమక్రమ విజృంభణమాణంబులై క్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున జవమును జలమును బలమును వివిధములుగా పోరు కరటిని వీరతకు భువిన్ వివిధములుగా పోరు కరటి వీరతకు భువిన్ దివి మకరమీన కర్కట నిమహములొక్కటన మిత్ర నిలయము పొందెన్.
గజరాజు మిక్కిలి చురుకుదనంతో పట్టుదలతో అనేక విధములుగా మొసలితో యుద్ధం చేస్తున్నాడు. అతని పరాక్రమం చూసి బెదిరి ఆకాశంలోని మకరమీన కర్కాటక రాశులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరాయి. ఉత్ప్రేక్ష అలంకారం. భూలోకంలో మొసలితో చేపలు, పీతలు స్నేహం చూపాయి, మరి జలచరాలు కదా. ఆటోపంబున జిమ్మురొమ్మగల వజ్రాభీల దంతంబులం దాటించున్మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నీరాటమున్ వీటి పోరాటం నోటమి పాటు చూపుట అరణ్యాటంబు వాచాటమై. గజేంద్రుడు నీటిలోకి మాటికి లాగుతున్న ఆ మొసలిని నీటి పోరాటంలో ఓడించాలని గగ్గోలు చేశాడు. దానిని వేగంగా వజ్రాయుధం లాంటి తన భయంకరమైన దంతాగ్రాలతో దాని రొమ్ము పగిలేలా చిమ్మి పొడిచాడు. ఇంద్రుని భుజంలాంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కొట్టాడు. అప్పుడు ఆ సమయంలో మకరి తోడబోరు మాతంగ విభుని ఒక్కరు నిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు దగులుగారే మగువలకును. మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్లిపోడానికి ఆడ ఏనుగులకు కాళ్లాడలేదు. అవి ఊరకే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి భర్తల మీద బంధం విడదీయరానిది కదా. అంత అప్పుడు జీవనంబు తనకు జీవనంబైయుంట జీవనంబు తనకు జీవనంబైయుంట అలవు జలమునంత కంతకెక్కి మకరమొప్పే డస్యమతే భమల్లంబు మకరమొప్పే డస్యమతే భమల్లంబు బహుళపక్ష శీత భానుపగిరి. మొసలికి బతుకు తెరువు నీళ్లే కదా. అందుకని దానికి క్రమంగా బలము పట్టుదల పెరిగాయి. గజరాజు కృష్ణపక్ష చంద్రుని వలె తగ్గిపోసాగాడు. ఉరుగుం కుంభయుగంబుపై హరిక్రియన్ను మంచు పాదంబులన్నెరయన్ కంఠము వెన్నుదన్ను ఎగయున్ హేలాగతిన్ వాలముంచరచున్ నుగ్గుగదాకు ముంచు మునుగున్ శల్యంబులుందంతముల్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదియున్ వేదండ యూథోత్తమున్. మొసలి సింహంలా హుంకరించి ఒక్కదుటున గజేంద్రుని కుంభస్థలంపైకి ఉరుకుతుంది. పాదాల మధ్య దూరి గిరగిర తిరుగుతుంది. మెడని వీపుని తన్నుతుంది. సులువుగా ఎగిరి తోక కొరుకుతుంది. నలిగిపోయేలా ఢీకొడుతుంది. నీళ్లలో ముంచుతుంది. తాను మునుగుతుంది. దాగి దాగి మీద పడుతుంది. ఎముకలు దంతాలు విరిగేలా కొడుతుంది. పొడగానం పడకుండదాగు పొడగానం పడకుండడాగు వెలికింపోవంగతానటమై పొడచూపున్ చరణంబులం బెనగున్ పోరాకరాక బెగ్గడిలంగూలగడాచు లేచుతనినుద్ఘాటించు లంఘించు బల్విడిజిరుంతలగున్ మలంగునొడియున్ వేధించు
క్రోధించుచున్. మొసలి కనబడకుండా నీళ్లల్లో దాగి ఉంటుంది. ఏనుగు గట్టుపైకి పోతుంటే అడ్డంగా వస్తుంది. కనబడి కాళ్లకు చుట్టుకుపోతుంది. అటునిటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేచినప్పుడు ఒళ్ళు జాడించి పైపైకి గెంతుతుంది. చటుక్కున తప్పుకుంటుంది. గోళ్లతో గీరుతుంది. ఒడిసి పట్టి వేధించి కోపం చూపెడుతుంది. ఇట్లు విస్మిత నక్ర చక్రంబు నిర్వక్ర విక్రమంబున అల్ప హృదయ జ్ఞాన దీపంబునతిక్రమించు మహామాయా అంధకారంబునుంబోలే అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబు మహాసాహసంబున. ఇలా ఆ మొసలి సాటి మొసళ్ళు ఆశ్చర్యం పోయేలా అవక్రపరాక్రమం చూపింది. మహామాయ అనే అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లు రకరకాలుగా నీటిలో మునిగి తేలుతూ మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహంతో పోరాట పటిమతో గొప్ప సాహసంతో గజరాజును ఆక్రమించసాగింది. పాదద్వంద్వము నేలమోపి పవనుం బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హతించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి బుద్ధి అనే తీగకు మారకు పట్టించి పట్టుదలగా దుహఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడు. అలానే మొసలి తన రెండు కాళ్లు నేలమీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టి పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదే విజృంభించింది. వనగజంబునెగుచు వనచారి పొడగని వనగజంబకాన వజ్రిగజము వెల్లనై సురేంద్రువేచి సుధాంధుల పట్టపట్టనీక బయలు ప్రాకే. వనం అడవి లో తిరిగే గజరాజును పీడించే ఆవనం జలం లో చరించే మొసలిని చూసి ఇంద్రుడి ఏనుగు ఆయన ఐరావతం వనం జలం నుండి జనించింది కనుక తెల్లబోయింది. ఆ ఐరావతం ఇంద్రుడిని పడేసి దేవతలకు పట్టుకుందామంటే చిక్కకుండా ఆకాశంలో పరిగెడుతోంది. ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహా మోహలతానిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమై. బ్రతుకు తెరువులో పడిపోయి మోహం అనే తీగచే కట్టుబడిన పాదాలు విడిపించుకోవడం చేతకాక సందేహానికి గురైన జీవుడి వలె గజేంద్రుడు భయంకరమైన ఆ మొసలి కోరలకు చిక్కి శల్యావశిష్టమైన కాలిగిట్టలు కలవాడే దీనంగా అలమటిస్తున్నాడు. ఇవ్విధంబున వీలా అలయక సొలయక వేసట నొలయక
కరిమకరితోడను దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెం పోరొక్కవేయి సంవత్సరముల్. ఇలా గజరాజు రాత్రులు బవళ్ళు సంధ్యలు ఎడతెగకుండా 1000 సంవత్సరాల పాటు అలసిపోకుండా సోలిపోకుండా విసిగిపోకుండా తీవ్రంగా మొసలితో యుద్ధం సాగించాడు. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెకేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యథమైట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. అష్టమ స్కంధము గజేంద్రుని దీనాలాపములు. గజరాజు గొప్ప బలంతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకున్నాడు, అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు? దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండూ నాకు సాధ్యం కాదు అని దూహకించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు. ఏ రూపంబున దీని గెల్తూ, ఏ రూపంబున దీని గెల్తూ, ఇట మీదే వేల్పు చింతింతూ, ఎవారింజీరుదు ఎవారింజీరుదు ఎవరడ్డము ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్, ఎవరడ్డము ఇక ఇవ్వారి ప్రచారోత్తమున్, వారింపంతగువారలెవ్వరూ. అఖిల వ్యాపార పారాయణుల్ లేరే, అఖిల వ్యాపార పారాయణుల్ లేరే. మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ లేరే. మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏ దేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపే శక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అట్టి వారికి మొర పెట్టుకుంటాను. నానానేక పయూతముల్ వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపన్, దశలక్ష కోటి కరిణీనాథుండనయుండి మద్దానంబ పరిపుష్ట చందనలతంత ఛాయనందుండలేక ఈ నిరాశ
ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా ఈశ్వరా. చాలా కాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతూ ఉన్నాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధం చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీటిమీద ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను? భగవంతుడా, చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో. యౌవని చే జనించు జగము, యౌవని లోపల నుండు లీనమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరు నే శరణంబు వేడదన్. ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయం అయిపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయి ఉంటాడో, అటువంటి స్వయంభువు ప్రభువు అయిన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థితలంతున్. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో లయం చేసుకుంటూ ఆ లోకాలు రెండు తానే అయ్యి అన్ని విషయాలను సాక్షిభూతంగా ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకం బగు పెంచి కటికల్ అవ్వలనెవ్వండే కాకృతి వెలుగు తుది అలోకం బగు పెంచి కటికవ్వలనెవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలు లోకాలను పాలించేవారు లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతోనెవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరరెవ్వని వర్తనమురులెరుగరట్టివాని నుతింతున్. అనేక వేషాలు వేసే నటుడి లాగా పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో, ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించలేరో, ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.
ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కునాకు. ప్రపంచంతో సర్వ సంబంధాలు వదిలివేసిన మునులు భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగుగాక. భవము దోషంబు రూపంబు కర్మంబునాహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నిను తాల్చు. ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్దరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల జేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏనొనర్తూ వందనములు. నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికేనొనర్తూ వందనములు. భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయ ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైనవాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఓహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేరదగనవాడు, మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను. శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకధిక విజ్ఞానమయునకఖిలేంద్రియ ద్రష్టగధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మమూలునకఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నేరిన సత్యమనడి నీడతో వెలుగుచూ ఉండునెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. భగవంతుడు శాంతస్వరూపుడు, పరలోక సౌఖ్యప్రదాత, మోక్షానికి అధిపతి, నిర్విశేషుడు, దుష్టులకు భయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, సర్వగుణ ధర్మాలు కలవాడు, సరళ స్వభావి, విశేషమైన జ్ఞానము కలవాడు, సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు, సమస్తానికి ప్రభువు, బహుక్షేత్రజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, సర్వానికి ఆది మూల పురుషుడు, ఆత్మకు ఆధారమైనవాడు,
సకల ఇంద్రియాలకు నియామకుడు, దుహకాన్ని తొలగించేవాడు, మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి, మిక్కిలి గొప్పవాడు, సమస్తానికి ఆది బీజం అయినవాడు, తనకి మూల కారణం ఏదీ లేనివాడు, అట్టి ఆ దేవదేవునికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తున్నాను. యోగాగ్నిదగ్ధకర్ములు యోగీశ్వరులే మహాత్ముండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగ విఖింతురట్టి పరము భజింతున్. యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి ఇతరమైనది మరేదీ తలుచకుండా ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తూ ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను. సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి నుత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువానికి అచిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశదార సక్తులైన వారికందగరాని వానికి ఆచరింతు వందనములు. పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైనవాడు, ఆరణి కొయ్యలలోని అగ్నివలే సుగుణాలలో దాగి ఉండేవాడు, స్వయం ప్రకాశకుడు, గొప్ప మనస్సు కలవాడు, ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు, నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు, సర్వులలోనూ ఆత్మయే వెలుగువాడు, నాశనం లేనివాడు, పూజింపదగనవాడు, భార్యాపుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను. మరియును ఇంతేకాకుండా వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చునేవాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు. ఆనందవార్ధిమగ్నాంతరంగులేకాంతులెవ్వని ఏమియు కోరక భద్రచరిత్రంబు పాడుచుండు. ఆ మహేషు ఆద్యు ఆ మహేషునాద్యు అవ్యక్తు అధ్యాత్మయోగగమ్యు పూర్ణు ఉన్నతాత్ము బ్రహ్మమైన వాని పరుని అతీంద్రియు ఈషు స్థూలు సూక్ష్ము నే భజింతు. ఇంతేకాకుండా
దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటిమీద ఆశలు విడిచేసిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనం లేని శరీరాన్ని ఇస్తాడు. ఆనందసాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్రమైన చరిత్రను కోరికలేమీ లేకుండా కీర్తిస్తుంటారు. ఆ మహాదేవుడు సృష్టికన్నా ఆద్యుడు. ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగనవాడు, పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, సర్వానికి పరమైనవాడు, ఇంద్రియములకు అతీతమైనవాడు, స్థూలస్వరూపుడు, సూక్ష్మరూపుడు. అటువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తాను అని మరియు ఇట్లని వితర్కించే. గజరాజు ఇంకా ఇలా అనుకోసాగాడు. పావకుండర్చుల భానుండు దీప్తుల ఏ భంగిని గుడింతురెట్లనంతు ఆక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతు గణముల జగముల ఘననామ రూపభేదములతో మెరయించి తగనడంచునెవ్వడు. మనము బుద్ధీంద్రియములు దానయై గుణ సంప్రవాహంబువరపు స్త్రీన పుంసక పురుషమూర్తియును కాక తిరియగమర నరాదిమూర్తియునుగాక కర్మగుణభేద సదసత్ప్రకాశిగాక వెనుకనన్నియుతానగు విభుతలంతూ. అగ్ని మంటలను సూర్యుడు వెలుగుని ప్రసరించేసి మళ్లీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల జీవరాశులను, సమస్త లోకాలను నానా విధాలైన నామరూపభేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింపజేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి, సత్తు అసత్తులకి అతీతుడు. అంతేకాకుండా అవన్నీ కూడా తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడని అంటారు. అన్ని దిక్కులలోనూ ఉంటాడంటారు. ఉన్నాడు అనే ఆ దేవుడు మరి ఉన్నాడో లేడో? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువులచే పడడి సాధుల గడ్డ
అడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికీ అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనిల మొరలు విని తన్ను తానే మరచిపోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుదా అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయచూడడేం? తొందరగా రాడేం? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమపురుషు నే భజింతున్. ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయినవాడు. లోకంలో బాగా తెలుసుకోదగినవాడు. లోకమే తానైనవాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధినాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను అని పలికి తన మనంబున అగ్గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇటనియే. ఈ విధంగా గజేంద్రుడు భావించుకొని భగవంతుని తన మనస్సులో సంకల్పించుకొని ఇలా ప్రార్థించాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పయి తప్పరం బెరుగా మన్నింపల్దగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా. దేవా, నాలో శక్తి కొంచెం కూడా లేదు. ధైర్యం సడలిపోయింది. ప్రాణాలు కూడా కదలిపోతున్నాయి. మూర్ఛ వచ్చేస్తూ ఉంది. శరీరం సృక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరులెవ్వరూ నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్యా. ఓ స్వామీ, రావయ్యా.
కరుణించు వరాలిచ్చే ప్రభూ, కాపాడు పుణ్యాత్ముడా. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు, ఓ అనుదట పిలచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్తి. సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్ధి. ఓ దయాసాగరా, నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు అయినా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయితని అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఓ కమలాక్షుడా, ఓ వరాలు ఇచ్చే ప్రభూ, శత్రువులపై కూడా వైరం లేనివాడా, పండితులచే నమస్కారాలు అందుకొనేవాడా, ఉత్తమ సుగుణాలు కలవాడా, శరణు కోరువారికి కల్పవృక్షం వంటివాడా, మునీంద్రులకు ప్రియమైనవాడా, నిర్మలమైన మహిమ కలవాడా, నా మొర విను, వెంటనే రా, కనికరించు, కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు అని పలికి, మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు ఆపన్నుండైన నన్ను కాచుగాకయని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచు అగ్గజేంద్రుండు మొరసేయుచున్న సమయంబున ఇలా ప్రార్థించి రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో విశ్వమయతలేమి వినియునూరకయుండిరంబుజాసనాదులడ్డపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున గడ్డపడదలంచి, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున గడ్డపడదలంచే. అష్టమ స్కంధము విష్ణువు ఆగమనము. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుట చేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండా ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించేవాడు, ప్రభువు, విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకున్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమూత సరస్సుంది.
దానికి దగ్గరలో చంద్రకాంత సలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు. సిరిగింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడ భ్రగపతిన్ బన్నింపడా కన్నికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుజోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరినీ పిలవలేదు. వాహనం అయిన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడా చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడా వదిలిపెట్టలేదు. ఇట్లు భక్తజన పాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారమింద సదన సంస్థితుండును, అగునారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం తగులు సాలించి, సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్ర రక్షాపరత్వంబునంగీకరించి, నిజ పరికరంబు మరలనవధరించి, గగనంబునగుద్గమించి వేంచేయునప్పుడు. హరిభక్తులను ప్రోచుట ఎందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆతృత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధౌరాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధనుక్కౌమోదకి శంఖచక్ర నికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరొయ్యన వైకుంఠపురంబునంగలుగువా రాబాల గోపాలమున్. అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడా వదలకుండా తటాలున బయలుదేరటంతో విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనుకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడు, ఆయన పక్కనే విల్లు గదా శంఖచక్రాలు నారదుడు విశ్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరుసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్లందరూ కూడా వస్తున్నారు. ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత అమృత గుళికలలో ఒకటి. పండిత పామరుల నోళ్లలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమవుతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదుమనగా గల బాణమ్ములకు లాగా అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. విష్ణుమూర్తి ఆయుధములు ధనుస్సు సంగము 2 గద కౌమోదకి 3 శంఖము పాంచజన్యము చక్రము సుదర్శనము కత్తి నందకము ఆ రథము శతానందము ఈ సేనానాయకుడు విశ్వక్సేనుడు ఈ వాహనం గరుత్మంతుడు. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిశ్చందమానానందందిందిరయవు అయ్యిందిరాదేవి గోవిందకరారవింద సమాకృష్యమాణ సంవ్యాన చలాంచలయైపోవుచూ. అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తీయటి చెమటబొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటిపోతూ ఇలా అనుకుంది.
తన వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచ్చిరించురో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్యెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఎందుచేతనో విభుడు తాను వెళ్లే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలపాలు విన్నాడో ఏమో. దుర్మార్గులు ఆయన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలిచారేమో. దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేశారేమో. విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది. అని వితర్కించుచు అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది. తాటంకా జలనంబుతో భుజనడద్ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుజంబుతో అధృఢ చంచత్కాంచితో శీర్ణలాలాటాలేపముతో మనోహరకరాలగ్నోత్తరీయంబుతో కోటీంద్రుప్రభతో రోజభర సంకోచద్విలగ్నంబుతో గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెడుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదులుతున్నాయి. భుజాలమీద వీడిన కొప్పుముడి చిందులేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదిలైపోయింది. నుదిటిమీద రాసుకున్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది. అడిగెదనని కడువడిదను అడిగినదను మగుడనుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడిముడి దడబడ నడుగిడదు జడిమనడుగిడు నెడలన్. అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్లీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది. కరిని కాపాడాలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదలలేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి, ఈ పద్యం చూస్తున్నామా, వింటున్నామా, చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు, భావాన్ని స్ఫురింపజేసే పదధ్వని, ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా, ఏమి పద్యం కాదు, అమృత గుళిక. నిటలాలకములంట నివురజుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంట్లు నడుల జోపగ జిల్కలల నల్లన జేరి యోష్టబింబద్యుతులొడియనురుకు శుకముల దోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమిగుచూ మీన పంక్తుల దాట మెయిదీగదోరాయ శంపాలతలు మింట సరణిగటు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబుదాకి క్రొవుసూపు మెలత మొగిలు పిరిది మెరుగుదీవయువోలే జలదవర్ను వెనుక చనడునపుడు
మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్లసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే ఆమె పెదవులను చూసి దొండపం దనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే చేపలలాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగలోని పెనుచేపలు ఎగసిపడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే చక్రవాక పక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి. విను వీధిందనుదేర కాంచిరమరుల్ విష్ణున్ సురారాది జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్. విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింపజేసేవాడు, దయారసంతో మించేవాడు, మహాయోగుల హృదయాలనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగలవాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించేవాడు, జయశీలుడు, మహాకాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూశారు. ఇట్లు పొడగని అలా గజేంద్రుని కాపాడటానికి వెళుతున్న విష్ణుమూర్తిని దేవతలు కనుగొని చనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మీ శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్నననే తెంచెనడంచు వేల్పులు నమో నారాయణాయేది నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు, అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి, అదిగో పాంచజన్య శంఖధ్వని, సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణునికి నమస్కారం అంటూ నమస్కారాలు చేస్తున్నారు. అయ్యవసరంబునం కుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారంబులంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి పోయి కొంత దూరంబున శింసుమార చక్రంబునుంబోలే గురుమగర కుళీర మీన మిథునంబై కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలే స్వచ్ఛవర కచ్చపంబై భాగ్యవంతుని భాగధేయంబునుంబోలే సరాగ జీవనంబై వైకుంఠంబునుంబోలే శంఖచక్ర కమలాలంకృతంబై సంసార చక్రంబునుంబోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై ఒప్పు అప్పంకజాకరంబు పొడగని. ఆ సమయంలో గజేంద్రుడిని రక్షించాలని వెళ్తున్న తొందరలో విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్లి ఏనుగు మొసలి పోరాడుతున్న మడుగుని చూశాడు. ఆ మడుగులో శింసుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్టమైన తాబేళ్లు ఉన్నాయి. ధనవంతుని సుఖజీవనంలోని అనురాగంలాగా అయితేని జీవనం, నీరు నిండుగా ఉంది. వైకుంఠం వలె శంఖం, చక్రం, చక్రవాక పక్షులు, కమల, లక్ష్మి లతో అలంకరింపబడి ఉంది. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగియుంది. కరుణాసింధుడు శౌరీ
వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలిదాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. అష్టమ స్కంధము గజేంద్ర రక్షణము. దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంపమని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింపజేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండ భాండాల సమూహాలలోనూ ఎదురు లేనిది. దేవతలను అందరిన కాపాడేది. ఇట్లు పంచిన ఇలా పంపగానే అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చొలువారన్ వచ్చి నీటన్ గుభుల్ గుంభధ్వానముతో కులంకును కలంకం పొందగా చొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయం పోయి హృద్వేగమై. ఇలా పంపగానే చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబల్లా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనోవేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది. భీమంబై తలదృంచి ప్రాణముల బాపెం చక్రమాశుక్రియన్ హేమక్ష్మాధర దేహముం చకిత మన్యేభేంద్ర సందోహముం కామక్రోధన గేహమున్ కరడి రక్తస్రావగాహంబు నిసీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. రివ్వున పోయి చక్రాయుధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది. అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది. కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగనది. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా పోరాడుచున్నది. గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్లి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది. ఈ అద్భుతమైన పోతన పద్యం ఒక అమూత గుళిక. కామక్రోధన గేహముట. సంసార చక్రంలో చిక్కి ముక్తి కోరుతున్న జీవుని బాధించే కామం. అది క్రోధానికి గుహమట. ఎంత బలమైనదో వివరించారు కూడా. అంతేనా పద్యం చివర భాగందాకా ఆగారు. అంతటి దానిని వదుల్చుకోవడానికి అంతులేని మానవ ప్రయత్నం, దేవ సహాయం రెండూ కావాలని సూచిస్తూ కామానికి సంకేతం మకరం అని రూఢి చేయబడింది. ఇందుకే పోతనగారు భక్తి ప్రపత్తి ముఖ్యమన్నది. ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలదృంచునవసరంబున. ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో మకరమొకటి రవిదొచ్చెను. మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరియన్. ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి. మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోవడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శన చక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం ఇది.
ఒకటి ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో 1 మేషము 2 వృషభము 3 మిథునము కర్కాటకము 5 సింహము కన్య 7 తుల వృశ్చికము ధనుస్సు 10 మకరము 11 కుంభము 12 మీనము అనబడే 12 రాశులు ఉన్నాయి కదా. వాటిలోని మకరం 2 పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద, మహాపద్మము పద్మము 3 శంఖము 4 మకరము కచ్చపము 6 ముకుందము 7 కుందము 8 నీలము 9 వరము అనబడే నవనిధులు ఉన్నాయి కదా. వాటిలోని మకరం 3 సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది. తమముంబాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములలార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీకరోజ్జిత సుధాంభస్నాన విశ్రాంతుడై. కారు చీకటి నుండి వెలువడిన చందమామలాగా, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి లాగా గజేంద్రుడు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంగా కాళ్లు కదిలించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకున్నవాడే గజేంద్రుడు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు. ఉత్తి విరక్తుడు కాదు, సంసారదహకము వీడ్కొన్న విరక్త చిత్తుడు అనడంతో గజేంద్రుడు ముముక్షువైన జీవుడు అని సంకేతం రూఢి అయింది. గమనించారా? పూరించన్ హరి పాంచజన్యము పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూతద్విషత్ సైన్యమున్. విష్ణుమూర్తి విజయసూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దోహకాన్ని పోగొట్టేది. శత్రువుల సైన్యాలను పారదోలేది. మురసన్ నిర్జరదుందుభుల్ జలరుహామోదంబులై వాయువుల్దిరిగం పువ్వుల వాన జొల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కుల యందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరముప్పొంగే తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై. శ్రీహరి పాంచజన్యం ధ్వనించగానే దేవతల దుందుభులు మోగాయి. పద్మాల సువాసనలతో కూడిన గాలులు వీచాయి. పూలవానలు కురిశాయి. దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. సకల ప్రాణుల జయజయధ్వానాలు నల్దిక్కుల వ్యాపించాయి. తన తరంగాలతో సముద్రుడు ఉప్పొంగి ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందించాడు. నిడుదయగుకేల గజమును మడువున వెడలంగదిగిచి మదజలరేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వి నాథ. మహారాజా, విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకుని వచ్చాడు. అతని మదజల ధారలు తుడిచాడు.
మెల్లగా దువ్వుతూ దోహకాన్ని పోగొట్టేడు. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహనఖింకార శబ్దములతో నొప్పెన్. విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడేనుగుల సమూహంతో కలిసి చేస్తున్న భీంకర నాదాలతో సొంపుగా ఉన్నాడు. కరమున మెల్లనని ఉరుచు కరమనురాగమున మెరసి కలయంబడుచు కరిహరి కదమున బ్రతుకుచు కరపీడనమాచరించే కరిణులు మరలన్. శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రుడు ఇదివరకులానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్లీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 12, కరి మకరుల యుద్ధము 13, గజేంద్రుని దీనాలాపములు 14, విష్ణువు ఆగమనము 15, గజేంద్ర రక్షణము